మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కుకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. అడ్వకేట్ గారు, మీరు ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తున్నారు? ఒకటి ఇచ్చిన హామీలన్నీ కూడా మన అందరికీ తెలుసు కూడా ప్రజలకి నెరవేర్చలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ఎర్రగడ్డలో ఉండి ఎట్లయితే షిఫ్ట్ అయినరో ఒక్కొక్కరు, అలానే ఈ రాహుల్ గాంధీ చేతిలో ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఎర్రగడ్డ నుంచి అంటే ఇప్పుడు ఎర్రగడ్డలో లేదు కానీ వీళ్ళందరిని అక్కడ పెడదాం వీళ్ళందరిని. ఎందుకంటే పిచ్చోళ్ళ చేతిలో అస్త్రం ఇచ్చినట్టు వీళ్ళకి దద్దములను తీసుకొచ్చి సీఎంని పెట్టి ముఠా మేస్త్రిలాగా మేస్త్రి పనులు చేస్తాము అని చెప్పి చూసిరా. ఇట్లాంటి ఇలిటరేట్స్ని ఏమనాలి? ఇప్పుడు మాకు బండి సంజయ్ అన్న గారు నిన్న చెప్పారు, అమ్మ మీరు అంటే ఎవరం కూడా బూతులు తిట్టకూడదు అని. కానీ వీళ్ళని చూస్తే తిట్టాలి అనేది వచ్చినా కానీ ఆపుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళ ఒక పాలన ఇప్పటివరకు ఏమీ జరగలే, పాలననే జరగలే. మనం ఇన్ని రోజుల పాలన అంటున్నాం కదా, పాలన జరగలే. సిగ్నేచర్లు ఫైళ్ళ మీద పెడితే కమిటీ కూడా వెయ్యని విధవల గురించి నేను ఏం మాట్లాడాలి? తులం బంగారం వచ్చిందా మేడం? ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. తులం బంగారం లాకర్లో పెట్టుకుంటే సరిపోవట్లేదు, ఇంట్లో పెట్టుకోవాలన్నా సరిపోవట్లేదు. ఆ తులం బంగారాన్ని నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను దాంతో కంకణం చేసి రేవంత్ రెడ్డి గారికి ఇద్దామనుకుంటున్నా. స్కూటీలు ఇచ్చారా? స్కూటీలు కానీ గ్యాస్ సిలిండర్లు కానీ? దానికి అదే అంటున్నా, సిలిండర్లను కూడా మేము వంట ఎంతసేపు చేసుకోవాలో అర్థం కావట్లేదు. అట్లానే ఆ స్కూటీల మీద ఎక్కడెక్కడ తిరగాలో మాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఇచ్చిన పథకాలను మేమే వాళ్ళకి బహుమతులు రిటర్న్ ఇద్దాము. ఎందుకంటే స్కూటీ బదులు ఆయన వేసుకొని ఊరంతా తిప్పుదామని మేమే అనుకుంటున్నాం. ఆయనకు లేవు కాబట్టి గతి లేని ప్రభుత్వంలో మేము ఉన్నామని మాకు అర్థమైంది. ఇప్పుడు మోడీకి రాహుల్ గాంధీ నిప్పైందా? ఆయన పప్పును తీసుకొచ్చి నిప్పు అంటారు, పప్పును తీసుకొచ్చి నిప్పైంది. ఎక్కడ పప్పు ఎక్కడ నిప్పు? పోల్కనే లేదు. మీరు ఎక్కడ పప్పు? ఆయనకి శివుణ్ణి పట్టుకునే అర్హతనే పార్లమెంట్లో కూర్చొని లేదు. నేను కానీ అంటే మీకు కొట్టకూడదు తిట్టకూడదు కాబట్టి మాకు రూల్స్ ఉన్నాయి, మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి కాబట్టి కొట్టట్లే. లేకపోతే ఇప్పటికల్లా మేము అందరము ఆయన ఇంటి మీదకి పోయి ధర్నా కూడా చేద్దాం. గుజరాత్లో గెలుస్తామంటున్నాడు రాహుల్ గాంధీ. ఆయన తిక్కలోడు మాటల గురించి మనం ఏం మాట్లాడతామండి? ఒక పద్ధతి, ఒక తెలివి ఉన్నోడితో మనం మాట్లాడతాం. నోటికి వచ్చినట్టు శివుడు త్రిశూలం లెఫ్ట్ సైడ్ ఉంది, మీరేం చేస్తారు? ఇట్లాంటి వాడి గురించి నేను ఏం మాట్లాడాలి? పప్పుని పెట్టుకొని పార్లమెంటు నడుస్తుంది.